హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఓవర్ వ్యాలెట్ అయితే ఓవర్ ప్రోటోకాల్ మనమైతే మైనింగ్ అయితే చేస్తున్నాం కదా, దానికైతే మైనింగ్ ఎండ్ సీజన్ అయితే వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి ఈ ఓపెన్ బీటా టెస్ట్ నెట్ 2 అయితే ఇప్పుడైతే ప్రజెంట్ రన్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమేమైతే క్లైమ్ చేసుకొని స్టేకింగ్లో అయితే పెట్టామో అవైతే ప్రజెంట్ అయితే మనం రీసెట్ చేసేసారు. అన్‌స్టేక్ చేయాలన్నమాట. సో, అసలు మ్యాటర్ ఏంటి? వీళ్ళు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడైతే చూశారు కదా, ఓపెన్ బీటా టెస్ట్ నెట్ సీజన్ 2 అంటే సీజన్ 1 ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు ఆల్రెడీ మనం సీజన్ 1 వచ్చినప్పుడు నేనైతే వీడియో చేశాను. సో, ఇప్పుడు వచ్చేసి సీజన్ 2 అనమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, మిషన్స్ ఆర్ ఎండింగ్ సూన్. ఈ మిషన్ కంప్లీట్‌గా అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్ వాలెట్ మిషన్స్ విల్ బి ఎండెడ్ బిఫోర్ స్టార్ట్ ఓబీసీ సీజన్ 2. ఓబీసీ సీజన్ 2 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ లోపే అయిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత అది ఎప్పుడు అంటే, లోకల్ మిడ్ నైట్ ఆన్ మార్చ్ 11th. లోకల్ మిడ్ నైట్ మార్చి 11వ తారీఖు నైట్. మార్చి 11వ తారీఖు నైట్ అంటే ఈరోజు 10వ తారీఖు అనమాట. మార్చి 11వ తారీఖు నైట్ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఎప్పుడంటే యూటీసీ టైం ఆన్ మార్చ్ 12th. యూటీసీ టైం అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఐస్ కానీ అవేవి కానీ తర్వాత ఇవి లిస్టింగ్ అయినప్పుడు చేసినప్పుడు కూడా యూటీసీ టైమింగ్ అని చెప్పని అయితే మనం చూస్తున్నాము. సేమ్ అదే టైమింగ్ అనమాట. తర్వాత డైలీ రివార్డ్స్ క్విజ్ మిషన్ కూడా, అంటే ప్రతిరోజు మనం ఒక క్విజ్ కనుక కంప్లీట్ చేస్తే దానికి 4 ఆన్సర్లు ఇస్తారు. ఆ 4 ఆన్సర్లు కనుక కంప్లీట్ చేస్తే దానికి ఒక 100 పాయింట్లు అయితే ఇస్తారనమాట. ఆ 100 పాయింట్లు ఏదైతే ఉందో మనం రోజు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తున్నాము. అది కంప్లీట్ చేసేసుకొని ఎవరికి వాళ్ళు 100 పాయింట్లు అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో, ఇంకోటేంటంటే స్టేకింగ్, ఫ్రెండ్ కార్డ్, మ్యాజిక్ అన్నీ, అంటే స్టేకింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. స్టేకింగ్ కూడా క్లోజ్ చేసేసి అన్‌స్టేక్ చేయమంటున్నారు. తర్వాత ఫ్రెండ్ కార్డ్ మిషన్, ఫ్రెండ్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా క్లోజ్ అయిపోతాయని చెప్తున్నారు. కలెక్ట్ మెనీ పాయింట్స్ టు బి ఫ్రెండ్ యాజ్ పాసిబుల్ బిఫోర్ ఎండ్. అంటే మీరు ఎన్ని పాయింట్స్ అయితే కలెక్ట్ చేయగలుగుతారో అన్ని పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అంటే ఎప్పటికీ సీజన్ 2 స్టార్ట్ అయ్యేటప్పటికి అని అయితే చెప్తున్నారు. దాని సెకండ్ వచ్చేసి యాప్ అప్డేట్స్ విల్ బీ అవైలబుల్ స్టార్టింగ్ ఫ్రమ్ 5th AM మార్చ్ 2. అయితే ఈ 11వ తారీఖు కనుక మనకి యాప్ క్లోజ్ అయిపోతే 13వ తారీఖు యూటీసీ టైం 5 AM అంటే పొద్దున పూట 5 గంటలకి యాప్ అప్డేట్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. హియర్ ఈజ్ ఆన్చైన్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ ఓవర్ వ్యాలెట్. ఓవర్ వ్యాలెట్లో ఈ క్రింద తెలుపబడిన కొత్త విషయాలు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు. అదేంటంటే, జనరేటింగ్ అండ్ మేనేజింగ్ ది క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అడ్రస్. క్రిప్టో కరెన్సీకి అంటే ఇప్పుడు మనకైతే ఇవి పాయింట్స్ లాగా ఇచ్చారనమాట. ఈ పాయింట్స్కి ఒక పాయింట్కి ఒక టోకెనా, లేకపోతే ఒక టోకెన్కి 10 టోకెన్లా, లేకపోతే 10 పాయింట్స్కి ఒక టోకెనా ఏంటనేది ఇంతవరకు అయితే తెలియదు అనమాట. వాళ్ళు ఇంతవరకు దాన్ని అయితే రివీల్ చేయలేదు. దాన్ని రివీల్ చేస్తామంటున్నారు. తర్వాత ఏంటంటే, వ్యాలెట్ అడ్రస్లు, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అడ్రస్లు ఇచ్చుకునేటట్లు చేస్తామని అంటున్నారు. తర్వాత వీళ్ళు 2 రకాలైన స్టేకింగ్ కూడా రేపు 13వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసి పామ్ స్టేకింగ్, ఇంకొకటి వచ్చేసి హోమ్ స్టేకింగ్ అనమాట. ఇవి ఎట్లా ఉంటాయి ఏంటి అనే దాని గురించి లైవ్లో అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడైతే వీడియో అయితే చేస్తాను. తర్వాత లింకింగ్ ఓవర్ నోడ్ లింకింగ్ చేయడం అని అయితే చెప్తున్నారు. తర్వాత చెకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ, అంటే మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ సెండ్ చేసాము లేదా రిసీవ్ చేసాము ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు అని అంటున్నారు. తర్వాత జాయిన్ విత్ ఓవర్ డైలీ గ్రాంట్. ఓకే, ఇది వచ్చేసి ఇలా అయితే ఇచ్చారనమాట. సో, ఇది వచ్చేసి మన యాప్లోనే చూపిస్తుంది. అది నేను ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేసి మీకైతే వివరాలు అయితే తెలియజేస్తున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ న్యూ ఓవర్ వ్యాలెట్. సో, వీళ్ళేమిచ్చారంటే, సిన్స్ ద లాంచ్ ఆఫ్ ఓవర్ వాలెట్ లాస్ట్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ యూజర్ వీళ్ళు ఏమంటున్నారంటే, బాగా ఇంట్రెస్ట్ చూపించారు, మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని అయితే చూపిస్తున్నారు. సిన్సియర్, మీ యొక్క సపోర్ట్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము, మేము కొన్ని అప్డేట్స్ అయితే ఫాలో చేస్తున్నాము అని అయితే చెప్తున్నారు అనమాట. సేమ్ మనం ఇంతకుముందు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ఓబీటీ సీజన్ 2 వస్తుంది మార్చి 13వ తారీఖు నుంచి అని అయితే చెప్పారు కదా, సేమ్ అదే వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు. సో, క్లైమ్ స్టేకింగ్ పాయింట్స్. వెన్ ద స్టేకింగ్ ఎండ్స్ యూ క్లైమ్ ద అన్క్లైమ్డ్ పాయింట్స్ ఎనీమోర్. వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఈ టైం అయితే అయిపోయినప్పుడు స్టేకింగ్ ఎండ్ చేసేసుకొని మీరు స్టేకింగ్ని అన్స్టేకింగ్ చేసేసుకోండి. అంటే మనం ఇప్పుడు 59,000, 56,000, 40,000 ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ టైంని బట్టి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి కదా,
ఆ పాయింట్స్ని మనం ఎలా స్టేకింగ్ చేసుకోవాలి అని అయితే చెప్పాము. రోజుకి ఒక 10 పాయింట్స్ ఏమో వస్తున్నాయి. సో ఎంత లేదనుకున్నా కానీ రోజుకు 10 పాయింట్లు చూసుకున్నా కూడా నెలకి ఇంకా 300 పాయింట్లు అట్లా వస్తున్నాయి అనమాట. దీనివల్ల కొంచెం మనం లాభం అయితే పొందాము. సో అది వచ్చేసి స్టేకింగ్ పాయింట్స్, స్టేకింగ్ని అన్‌స్టేకింగ్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ డాటా మైగ్రేషన్ జరిగే టైంలో ఏది ఏమవుతుందో తెలీదు కాబట్టి, ఎందుకంటే మనం చాలా కష్టపడి ఒక సంవత్సరం నుంచి దాదాపుగా ఎర్న్ చేసుకున్న పాయింట్స్ అనమాట. సో అవి పోతే మనకి చాలా బాధగా ఉంటుంది కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రోజులు వచ్చే 10 పాయింట్స్ 10, 20 పాయింట్స్ గురించి పెద్దగా ప్రాబ్లమ్ అనేది కాబట్టి మీరైతే అన్‌స్టేక్ అయితే చేసేసుకోండి. తర్వాత వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇన్వైట్ మోడ్, ఫ్రెండ్స్ కార్డ్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకోండి, చేయండి అని అయితే చెప్తున్నారనమాట. తర్వాత టేక్ ఓవర్ ఫర్ టెస్టింగ్ అకార్డింగ్ ది పాయింట్స్ యూ హావ్ కలెక్టెడ్. వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఓవర్ టోకెన్స్ మీ పాయింట్స్ని బట్టి వస్తాయి. ఎవరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేసుకుంటే దానికి అన్ని టోకెన్స్ వస్తాయని అయితే చెప్తున్నారు. తర్వాత ఫార్మ్ స్టేకింగ్, హోమ్ స్టేకింగ్ విల్ బి యాడెడ్. ఇవి యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అది ఇందాక చెప్పుకున్నాం కదా, 2 రకాలైన స్టేకింగ్ని ఇస్తాము. ఒకటి ఫార్మ్ స్టేకింగ్, ఒకటేమో హోమ్ స్టేకింగ్ అనమాట. వాటిని ఇస్తామని అయితే చెప్తున్నారనమాట. సో అది వచ్చేసి మోర్ ఫ్రీడమ్, మోర్ పార్టిసిపేషన్ ఫర్ ద మోర్ ఆపర్చునిటీస్. సో మీరు ఇంకా దీని గురించి ఇది వచ్చేసి చాలా డెప్త్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో అందువల్లనే మనం ఫస్ట్ నుంచి కూడా మైనింగ్ చేసుకుంటున్నాము. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ 59,931 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వచ్చేసి 201 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది. ఇదైతే అందరికీ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు క్విజ్ కూడా నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టేశాను. సో ఇక్కడైతే చూసాం కదా, ఇది లాస్ట్ క్లైమ్ అనమాట. నేను ఇప్పుడు తర్వాత మళ్ళీ లాస్ట్ క్లైమ్ చేయను, స్టేకింగ్ చేయను, ఇంకా అన్ని అన్స్టేక్ చేసేసామే కాబట్టి ఇక్కడైతే నేను ఈ ఒక్క పాయింట్ కూడా క్లైమ్ చేసేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేస్తే 1 పాయింట్ అని వస్తుంది కదా, టాప్అప్ ఇమీడియట్లీ అని అయితే కింద వచ్చింది కదా, ఎక్కడైతే మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అమౌంట్ ఎంత అని వస్తుంది. ఇప్పుడు ఇక అవైలబుల్ 1 పాయింటే కాబట్టి మనం 1 పాయింట్ దగ్గర అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ టు కన్ఫర్మ్ అని ఉంది కదా, అక్కడైతే మీరు లాంగ్ ప్రెస్ చేయండి. కీప్ హోల్డ్ అని వచ్చింది కదా, లాంగ్ ప్రెస్ చేస్తే స్టేకింగ్ సక్సెస్ఫుల్. ఓకే, అమేజింగ్ అని అయితే ప్రెస్ చేసేసేయండి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం అన్స్టేకింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే మీరు చూశారు కదా, అన్స్టేక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ అన్స్టేక్ అనే ఆప్షన్ ఉంది. ఈ అన్స్టేక్ ఆప్షన్ దగ్గర అయితే క్లిక్ చేయండి. అన్స్టేక్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్స్టేక్ అని ఉంటుంది. ఓకే, గో హెడ్ అని చెప్పని అంటున్నాం అనమాట మనం. ఓకే, ఎన్ని అన్స్టేక్ చేయమంటారో అని అడుగుతుంది. అవైలబుల్ ఇక్కడ మనకి 59,932 ఉంది కాబట్టి సపోజ్ 10,000 అనుకోండి, మనం 10,000 కొట్టినా 10,000 వచ్చేస్తాయి. సో అట్లా అనమాట. సో మనం ఏంటంటే మొత్తం అన్ని పాయింట్స్ అన్స్టేక్ చేసుకోవాలని చెప్పని అనుకుంటున్నాం కాబట్టి అవైలబుల్ మీద ఎంతైతే ఉందో అక్కడైతే ప్రెస్ చేసి టోటల్ మ్యాక్స్ పాయింట్స్, అంటే మనకి ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ అక్కడ చూపిస్తుంది అనమాట. సో సేమ్ యాజ్ ఏంటంటే ఈ ప్రెస్ టు కన్ఫర్మ్ అనే దగ్గర అయితే ప్రెస్ చేసి కీప్ హోల్డింగ్ అని చెప్పి అయితే ప్రెస్ చేస్తే ఇక్కడైతే చూశారు కదా అన్స్టేకింగ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడైతే చూశారు కదా స్టేక్లో యూ కెన్ స్టేక్ 59,932 అని వస్తుంది. అంటే మీరు 59,932 పాయింట్ స్టేక్ చేసుకోవచ్చు అని అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే మనం అన్స్టేక్ చేసామన్నమాట. సో అన్స్టేక్ చేస్తే ఎక్కడ చూపిస్తుంది, అన్స్టేక్ చేసేనంటే ఇక మామూలుగా ఇక్కడైతే ఉంది కదా 59,932 పాయింట్స్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీని గురించి ఈ పామ్ స్టేకింగ్ అని, తర్వాత హోమ్ స్టేకింగ్ అని, వీటి గురించి, తర్వాత ఏ పాయింట్స్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏంటనేది వీటి గురించి కానీ అప్డేట్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ ఇస్తారో ఆ అప్డేట్ని బట్టి అయితే నేనైతే చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం కనుక కాయిన్ గీకోలో కానీ, తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ చూస్తే మీరైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే అతి త్వరలో లిస్ట్ అవుతుంది అని కనుక అనుకుంటే మాత్రం వీళ్ళు ఏంటంటే కాయిన్ గీకోలో కానీ, లేకపోతే కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే వాళ్ళు ఇన్పుట్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళ పేరును నమోదు చేసుకున్నట్లుగా అట్లా మేము ఓకే అవుతున్నాము అని చెప్పి అయితే చేస్తారు. సో ఇక్కడైతే చూశారు కదా, ఇక్కడ సెర్చ్ అని చెప్పని ఉంది. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి మీరు సెర్చ్లోకి వెళ్ళిపోయి నేనైతే ఆల్రెడీ ఓవర్ ప్రోటోకాల్ అని చెప్పి చూశాను కాబట్టి ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్ అని వచ్చింది. సో ఒకవేళ కొత్త వాళ్ళకి మీకు చూస్తారు కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే చూశారు కదా, ఫస్ట్ ఐస్, సెకండ్ ఓవర్ ప్రోటోకాల్ ఉంది. ఈ ఓవర్ ప్రోటోకాల్ కనుక మీరైతే ఓకే చేస్తే ఇప్పుడైతే ఓవర్ ప్రోటోకాల్కి సంబంధించిన, అంటే ఇక్కడ వీళ్ళు కాయిన్ గీకోలో ఏమేమైతే ఉందో దీనికి అనేది మొత్తం కూడాను చూపిస్తుంది అనమాట.
సో ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవర్ ప్రోటోకాల్ అనేది వీళ్ళైతే లిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రైస్ చార్ట్ ఏంటంటే లిస్టింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రైస్ చార్ట్ ఇంకా ఇవ్వలేదన్నమాట. ఓవర్ ఈజ్ కరెంట్లీ ప్రివ్యూ ఓన్లీ, యాడ్ యువర్ వాచ్ లిస్ట్ టు బి నోటిఫైడ్. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్లీ ప్రివ్యూ మాత్రమే ఉంది. ప్రివ్యూ అంటే త్వరలో లిస్టింగ్ అవుతున్నామని చెప్పాననే ఇచ్చారు. ఒకవేళ మీరు కనుక వాచ్ లిస్ట్ అంటే మనం ప్రతిరోజు వాచ్ లిస్ట్ అంటే చూసుకోవడానికి ఒక వాచ్ లిస్ట్ అని చెప్పి ఉంటుందన్నమాట. అందులో కనుక పెట్టుకుంటే మీరు చూసుకోవచ్చు అని అయితే చూస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఈజ్ కరెంట్లీ ఆన్ 9386 వాచ్ లిస్ట్. 9386 మంది అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకున్నారంట. తర్వాత ఎక్స్చేంజెస్ అని ఉంది కదా పైన, అదైతే ఒక్కసారి ప్రెస్ చేసి చూద్దాం. ఎక్స్చేంజెస్ అయితే ఒకసారి చూస్తే దానికైతే ప్రస్తుతానికి లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి నో రిజల్ట్ అనమాట. పోర్ట్ఫోలియో అయితే ఒకసారి చూద్దాము. పోర్ట్ఫోలియో కూడా ట్రాక్ ఓవర్ నౌ అంటే యాడ్ టు కాయిన్స్ పోర్ట్ఫోలియో అంత వస్తుంది కానీ ఏం లేదు. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఏముందో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ అయితే చూశారు కదా, ఓవర్ నెట్వర్క్, ఓవర్ వాలెట్, ఓవర్ నెట్వర్క్, ఓవర్ నోడ్. ఇది కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓవర్ ప్రోటోకాల్ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికైతే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత బ్లాక్ చైన్ సప్లై ఇది వచ్చేసి జెన్యూన్ ఓవర్ నెట్వర్క్ వాళ్ళదనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇదైతే కనుక మనం క్లిక్ చేస్తే కనుక మనం ఇంతకుముందు సెక్షన్లో అమా సెక్షన్లో ఏఎంఏ సెక్షన్లో 2000 పాయింట్స్ తీసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో, గుర్తుందో లేదో, అక్కడికైతే వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా జెన్యూనే. సో ఇంకొకటి ఏంటంటే న్యూస్, తర్వాత గైడ్స్, వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఓవర్ ప్రోటోకాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీరైతే ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉన్న స్టేకింగ్ ఎంత అయితే చేశారో ఆ పాయింట్స్ మొత్తం అయితే ఖచ్చితంగా అయితే అన్స్టేక్ అయితే చేసేయండి. నేను 13వ తారీఖు దీన్ని ఏమేమైతే అప్డేట్స్ వచ్చాయో చూసి దాన్ని బట్టి వీడియో చేస్తాను. ఇంకొకటి ఏంటంటే పెద్ద అప్డేట్స్ కనుక కాకపోయి ఉంటే నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోని టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చేస్తాను. కాబట్టి మీరైతే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇదైతే లెంతీ వీడియో ప్లస్ పెద్ద అప్డేట్ కాబట్టి వీడియో చేయవలసి వచ్చింది, ప్లస్ యూట్యూబ్లో పెట్టవలసి వచ్చింది అనమాట. అది కాకుండా చిన్న అప్డేట్ అంటే రేపు 13వ తారీఖు వచ్చిన తర్వాత మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి పెద్ద అప్డేట్ కాకుండా కనుక ఉన్నట్లయితే టెలిగ్రామ్లో పెట్టేస్తాం. కాబట్టి దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. దయచేసి అందులో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే నాకేంటంటే అప్డేట్ ఇవ్వడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్,